ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంఘపు ఆత్మ ఆవిష్కరణ స్వరం. వాక్యము స్వరమై ప్రవహించిన విశ్వాసధార. స్వరాల్లో శిలువ ప్రతిధ్వని. శోకానికి శాంతి పుట్టించిన ఆరాధనా బంధని. పదాల్లో ప్రార్థన వేదన. పాపానికి పరిహారపు పరమ ప్రేరణ. ఇవి పాటలు కావు, ప్రాణాల ప్రతిధ్వనులు. ఇవి స్వరాలు కావు, విశ్వాసపు శ్వాసలు. ఇది కీర్తనల జీవ తత్వం. మొదటి ధన్యత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అర్థం మరియు ఉద్భావనం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేవి 18వ శతాబ్దము నుండి 20వ శతాబ్దం వరకు తెలుగులో రచించబడినటువంటి భక్తి గీతాలు. ఇవి సంఘ ఆరాధన, బైబిల్ బోధన, సువార్త ప్రచారానికి ముఖ్యమైన సాధనాలుగా నిలిచినాయి. ఇవి కలిగినటువంటి లక్షణాలు: భక్తి కీర్తనా శైలి, బైబిల్ ఆధారిత ధర్మబోధ, స్థానిక తెలుగు ఛందస్సు, కర్ణాటక సంగీత రాగ తాళాల వినియోగం. రెండవ ధన్యత, ప్రముఖ కీర్తనకారులు దీన్ని రచించినారు. భక్తులు రెవరెండ్ పురుషోత్తమ చౌదరి, ముంగమూరి దేవదాసయ్య గారు. మొదటి కీర్తన తెలుగు కీర్తనలు కందుల వరప్రసాద్ గారు. స్థానిక కవితా శైలి రెవరెండ్ కేవి సైమన్ గారు. క్రీస్తు కేంద్ర కీర్తనలు బిషప్ అజరయ్య. మిషనరీ కీర్తనలు జాస్ భక్తిస్ అనువాదాలు, పునరుద్ధాన గీతాలు మనం చూస్తాం. మూడవ ధన్యత, ధార్మికమైనటువంటి అంశాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రక్షణ సిద్ధాంతం, యేసు రక్తం, శిలువ, క్షమ, పరిశుద్ధాత్మ సిద్ధాంతం, స్వాంతనకర్త, అగ్ని, అంత్యకాల సిద్ధాంతం, స్వర్గం, ప్రభువు రాకడ, సంఘం సిద్ధాంతం, క్రీస్తు శరీరం, శిష్యత్వం, పవిత్ర జీవితము, విధేయత. 4, సాహిత్య శైలి. పద్య రచన, ద్విపద, సీస, కందం, ఛందస్సులు, పల్లవి ప్లస్ చరణాలు, యతి, ప్రాస, అలంకారాలు, హెబ్రీ కవిత్వ శైలితో సాదృశ్యం. 5, సంగీత లక్షణాలు. రాగాలు, మోహనం, కళ్యాణి, శంకరాభరణం, భైరవి, తాళాలు, ఆది, రూపకం, మిశ్ర, చాపు. కర్ణాటక ప్లస్ జానపద ప్లస్ పాశ్చాత్య స్వరాలు. 6వ ధన్యత, ఆంధ్ర క్రైస్తవ కీర్తన యొక్క లక్ష్యం నిరాక్షరాసులైనటువంటి బైబిలు బోధ, పాపముపై చైతన్యం, దేశీయ క్రైస్తవ గుర్తింపు, సంగీతము ద్వారా ధర్మ ప్రచారం. 7, ఉదాహరణకు కలవరి రక్తమున నా పాపములు కడిగెను. ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఆధారమైన ధర్మబోధ. 8వ ధన్యత, ఉపయోగాలు. ఇటు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంఘ ఆరాధన, బాలబోధన, పునరుద్ధాన సభలు, ధ్యాన సాధన. 9, కీర్తనలు మరియు కీర్తనాకాండము. కీర్తనాకాండము, బైబిల్ కీర్తనలు, క్రీస్తు కేంద్రము, యెహోవా కేంద్రము, సంఘ ఆరాధన, మందిర ఆరాధన, కృపా సిద్ధాంతము, ఒడంబడిక సిద్ధాంతము. 10వ ధన్యత, ముగింపు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంగీత రూపకములో ధర్మ స్వీకారాలు. ఇవి విశ్వాసాన్ని తరతరాలకు బదిలీ చేసే పవిత్ర వారసత్వాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంఘపు యొక్క ఆత్మ ఆవిష్కరణ స్వరం. వాక్యపు వేదనను వాయువులుగా మోసే సౌరభ స్మరణం. శిలువ స్వరాలు ప్రతిధ్వని. శోకానికి శాంతి సింధువుగా మారిన ఆరాధన సంధని. గాడ్ బ్లెస్.